ప్రియులరా, మనం మాట్లాడుకునేటువంటి అంశం పేరు కానుకలు. అసలు కానుకలను దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు? కానుకలను ఎలా ఇవ్వాలి? ఇచ్చినటువంటి కానుకలను ఎలా ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు కొద్దిసేపు దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అసలు కానుక అంటే దాని అర్థం ఏంటి అంటే, తెలుగులోనైతే మనం కానుకలు అంటున్నాం, ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మనం ఆఫరింగ్స్ అంటున్నాం. అవునా? కానుకలను మనం ఏమంటాం? ఆఫరింగ్స్ అన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలి అంటే కూడా, కానుక అంటే గిఫ్ట్ లేదంటే ప్రజెంట్ చేయటం. గిఫ్ట్ లేదా ప్రజెంట్ చేయటం. గిఫ్ట్ అంటే తెలుసండి అందరికీ? తెలుసా? ఏమంటే ఎవరికన్నా పెళ్ళికి వెళ్ళామనుకోండి, మనం పెళ్ళికి వెళ్ళేటప్పుడు మనం ఒక గిఫ్ట్ పట్టుకొని వెళ్తాం. అది కొన్నప్పుడు అది ఎవరి గిఫ్ట్? కొన్నోడిదే. అది పట్టుకొని పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎవరి గిఫ్ట్? అది కొన్నోడిదే. అక్కడికి వెళ్ళి పెళ్ళి కొడుకు దగ్గరికి వెళ్ళి చేతిలో పెట్టి నువ్వు ఫోటో దిగేంత వరకు అది ఎవరి గిఫ్ట్? అది కొన్నోడిదే. పెళ్ళి కొడుకు చేతిలో పెట్టి ఫోటో దిగిన తర్వాత ఫోటో అయిపోయింది, నా గిఫ్ట్ నాకు ఇయ్యను. అప్పుడు వెళ్ళి ఇది నాదే అను, ఏమంటారు అప్పుడు? నీదవుద్దది. వెళ్ళాము, ఒక 500 రూపాయలు చదివింపు పెట్టాం, పెట్టేంత వరకు అది నీ జేబులో ఉన్నంత వరకు అది నీదే. ఎప్పుడైతే నువ్వు అక్కడ చదివించావో, నా పేరు ప్రసన్న కుమార్ అండి, గొల్లమందల ప్రసన్న కుమార్ 500 రూపాయలు రాసేసాడు, కాగితం అతనికి ఇచ్చాడు, కింద ఉన్నటువంటి ఆ క్యాన్ ఏదో పెట్టుకుంటాడు కదా, అందులో వేసేసాడు. అందులో పడ్డ తర్వాత నా 500 నాకు ఇయ్యి అంటే ఇస్తారా? ఎవరి 500? అంతకుముందు ఎవరి? నాయి. అంటే దేవునికి కానుక ఇచ్చేటప్పుడు ఫస్ట్ మనం ఎలాంటి హృదయంతో ఇవ్వాలి అంటే, ఇస్తున్నటువంటి కానుక అది నాది కాదు, దానికి నాకు సంబంధం లేదు. అంటే ఫస్ట్ మన హృదయం ఎలా ఉండాలంటే, నేను దేవునికి ఇచ్చాను, ఇది నాది కాదు, నేను దేవునికి ఇచ్చాను కాబట్టి అది దేవునిది, దానికి నాకు సంబంధం లేదు. అంటే ఇచ్చేటువంటి హృదయం కూడా ముఖ్యమేనా? ఖచ్చితంగా ముఖ్యమేనండి. దేవునికి మనం ఏది ఇచ్చినా, నువ్వు ఎంత ఇచ్చినా ముందు నీ ఇచ్చేటువంటి హృదయాన్ని చూస్తాడు ఆయన. కాబట్టి కానుక ఇచ్చేటువంటి విషయంలో ఇచ్చేటువంటి హృదయం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. ఇదొక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ప్రాముఖ్యంగా మనకు బైబిల్లో 3 యుగాలుగా మనం చెప్తూ ఉంటాం. అవునా? ఎవరికైనా తెలుసండి ఏంటేంటి అవి? మొదటిది పితరుల యుగం అని, రెండవది ధర్మశాస్త్ర యుగం, మూడవది క్రైస్తవ యుగం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి మరలా ఆయన తిరిగి వచ్చేంత వరకు ఉన్నటువంటి టైంని మనం క్రైస్తవ యుగం అంటాం. పితరుల యుగంలో దేవునికి ఆరాధన ఉందా? ఉంది. పితరుల యుగంలో దేవుడికి ఆరాధన ఉందండి. ఒక్కొక్క యుగాన్ని ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ మనం మాట్లాడుకునేటువంటిది పితరుల యుగం. ఈ పితరుల యుగంలో దేవుణ్ణి ఆరాధించారా అంటే ఆరాధించారు. దేవునికి ఆరాధన మొదలైందండి. ఒకసారి మనం చూడగలిగితే ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగలిగితే, దయచేసి త్వరగా తీయండి. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం అండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద ఏం చేశాడు? దహన బలి అర్పించాడు. అంటే నోవాహు గారు చేసినటువంటి పని ఏంటంటే, దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద జంతువులలో నుంచి, పశువులలో నుంచి, పక్షులలో నుంచి
పవిత్రమైనటువంటి వాటిని తీసుకొచ్చి అక్కడ పెట్టి దేవునికి ఏం చేశాడు ఆయన? దేవుణ్ణి ఆరాధించాడు. దహన బలి అర్పించడం అంటే అదేనండి. దేవుణ్ణి ఆరాధించాడు ఆయన. దేవుడికి అర్పణ ఇచ్చాడు. ఇచ్చేటువంటి సమయంలో ఎలాంటి హృదయంతో ఇస్తున్నాడంటే పవిత్రమైనటువంటి వాటిని తీసుకొచ్చి దేవుడికి ఇస్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించాడు. ఆయన మాత్రమే కాదు, అబ్రహాం గారు కూడా, మీరు చదవద్దులే కానీ తర్వాత రాసుకోండి, ఆదికాండం 13వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా ఆయన కూడా దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనకు కనబడుతుంది. అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం అనేటువంటిది మనకు పితరుల కాలంలోనే అది మొదలైంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే వీళ్లకు ఆరాధించడానికి మందిరం అనేటువంటిది లేదండి. మీరు ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాలి. ఆరాధించడానికి మందిరం లేదు. రెండవది, సేవ చేయడానికి సేవకుడు కూడా లేడు. కానీ దేవుని దగ్గరికి మాత్రం కానుకలు తీసుకొస్తున్నారు. దేవుని దగ్గరికి మాత్రం అర్పణ తీసుకొస్తున్నారు. కానీ దేవుణ్ణి ఆరాధించేటువంటి మందిరం కానీ, దేవుణ్ణి సేవ చేసేటువంటి వ్యక్తి అంటే ఒక సేవకుడు కానీ మనకి కనపట్టలేదు. మరి తీసుకొచ్చినటువంటి కానుకలు మొత్తం ఏమైపోయాయి? తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టేవాళ్ళు. ఆ పెట్టినటువంటి కానుకలు దేవుడు ఎవరికి ఇస్తే అది వాళ్ళవి అయిపోయాయి. అంతే తప్ప ఈ కానుకలు ఏం చేసావు ప్రభా అని లెక్క అడిగినటువంటి వాళ్ళు కూడా ఎవరు అక్కడ లేదండి. అంటే మనకు పితరుల యుగంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం ఉంది. దేవుని దగ్గరికి కానుకలు తీసుకొచ్చారు. కానుకలు కూడా ఎలాంటివి తీసుకొచ్చారంటే శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనకు తెలుసు కయీను హేబేలు విషయంలో కూడా దేవుడు ఎవరి అర్పణను లక్ష్య పెట్టాడు? హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు. ఎందుకని హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు? ఏం తీసుకొచ్చాడు అసలు హేబేలు? ఏమండి, తనకున్నటువంటి వాటిలో నుంచి, తన పశువుల కాపరి కాబట్టి తనకున్నటువంటి పశువుల్లో నుంచి, మందల్లో నుంచి శ్రేష్టమైనటువంటివి, తులుసులు పుట్టినటువంటి వాటిని తీసుకొచ్చాడు. అవునా కదా? మరి కయీను ఏం తీసుకొచ్చాడు? తన భూ పంటలో నుంచి కొన్ని పట్టుకొచ్చాడు. అంటే భూ పంటలో నుంచి ఏం తీసుకొచ్చాడన్నది కయీను. ఇప్పుడు మనం వరి పండిస్తున్నాం. వరి గింజల్లో మంచి గింజలు ఉంటాయి, తాలు గింజలు ఉంటాయి. తాలు గింజలు ఏమైనా సపరేట్ చేసుకొని తీసుకొచ్చాడని ఉందా? లేదు. ఆయన పండ్లు పండించాడు అనుకోండి, ఆ పండ్లలో నుంచి ఏమైనా పుచ్చిపోయినవి తీసుకొచ్చి ఇచ్చాడని ఉందా? అది లేదు. అంటే ఇద్దరూ తీసుకొచ్చినవి మంచియే. కానీ దేవుడు హేబేలు అర్పణను మాత్రమే లక్ష్య పెట్టాడు. కయ్యూను అర్పణను ఎందుకు పక్కన పెట్టాడు? కయ్యూను అంటే ఇష్టం లేదా? ఇద్దరు దేవుని బిడ్డలు కాదా? మరి కయ్యూను ఇదిగో నీ అర్పణ నాకు వద్దు అంటున్నాడు. కారణం ఏంటి అంటే కయ్యూను ఇచ్చినటువంటి హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. అంటే ఇచ్చే అర్పణను చూడడు. మనం అనుకుంటాం దేవునికి ఇచ్చేటప్పుడు ఇదిగో నేను గొప్పగా ఇంకెంత ఇచ్చా, గొప్పలు వద్దండి అసలు. ఎప్పుడు నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత ఇచ్చావు అనేటువంటిది పక్కన పెట్టేసేయి. నువ్వు 5 రూపాయలు ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, 100 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా నేను దేవునికి ఇచ్చానంతే. నేను ఇచ్చేటువంటి దేవుడు చూడాలని అంతే. మనుషులు ఎవరో చూడాల్సినటువంటి అవసరం లేదు. 5 రూపాయల బిల్లు అయితేనేమో కనపడకుండా మనం సందా వేసేసి, 100 రూపాయల కాగితం అయితే కనబడేటట్టు తీసావనుకోండి, నువ్వు ఇచ్చినా దానివల్ల ఉపయోగం లేదు. అదే అంటున్నాడు అక్కడ. ఇదిగో హేబేలు, నీ అర్పణ నాకు నచ్చిందయ్యా. ఎందుకని? నువ్వు హృదయపూర్వకంగా ఇచ్చావు. మరి కయ్యూను అర్పణ నాకు నచ్చల. ఎందుకని? హృదయపూర్వకంగా ఇవ్వట్లేదా? అంటే హృదయపూర్వకంగా ఇవ్వడం అనేటువంటిది దేవునికి అంత అవసరమా? అవసరమే. మనకి కొత్త నిబంధనలో మనం చూస్తే యేసు ప్రభు వారు కానుకలు పెట్టి దగ్గర కూర్చొని ఉండు. అవునా కదా? ఈయన ఉన్న చోట ఉండడండి. కూర్చున్న వాళ్ళని కూడా రేపుతుండడు అప్పుడప్పుడు. ఆయన కూర్చొని చాలామంది వస్తున్నారు, అందులో విస్తారమైనటువంటి కానుకలు వేస్తున్నారు, వాటన్నిటినీ చూస్తున్నాడు. ఫైనల్గా ఆయన నోటుకుంటూ వచ్చిన మాట ఏంటో తెలుసా? చూడండి ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూడగలిగితే, మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం అండి. ఆయన కానుకల పెట్టె యొద్ద కూర్చుండి జన సమూహము ఆ కానుకల పెట్టెలో డబ్బులు వేయుట చూస్తూ ఉన్నాడు. ఆయన ధనవంతులైన వారు అనేకులు అందులో ఎలా వేస్తున్నారు డబ్బు? విశేషంగా అంటే లెక్క లేకుండా తీసుకొచ్చేస్తున్నారు. అందులో ఒక బీద విధవరాలు తనేం చేసింది? 2 కాసులు వేసిందండి. వెయ్యగా
ఆయన తన శిష్యులను పిలిచి ఏమంటున్నాడంటే, కానుకల పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు వేసినటువంటి 2 కాసులు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అదేంటండి? ఆ ముందొచ్చినటువంటి వాళ్ళు విస్తారంగా కానుకలు వేస్తే, ఈ బీద విధవరాలు వేసినటువంటి 2 కానుకలను పట్టుకొని, 2 కాసులను పట్టుకొని ఏమంటున్నాడు? వీళ్ళందరికంటే ఈవిడ ఎక్కువ వేసిందయ్యా అన్నాడు. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఏమంటే చర్చిలో చాలామంది ఉంటారు. పండగ వస్తుంది అనుకోండి, నేను 5,000 ఇస్తా, 10,000 ఇస్తా, 15,000 ఇస్తా, 20,000 ఇస్తా, నేను దేవుడి పనికి ఎంతైనా ఇస్తా. ఓకే, మొత్తం తీసుకొచ్చారండి. అంతా తీసుకొచ్చిన తర్వాత, ఇదిగోండి పలానా రాజు అనేటువంటి ఆయన దేవునికి 50 రూపాయలు ఇచ్చాడు, అందరికంటే ఎక్కువ ఇచ్చాడంటే ఇచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? అదేంటి పాస్టర్ గారు 50 రూపాయలు ఇచ్చినోడిని పట్టుకొని ఎక్కువ ఇచ్చిండు అంటుండో, మరి నేను ఇచ్చిన 5,000 సంగతి ఏంటి? నేను ఇచ్చిన 10,000 సంగతి ఏంటి? ఉంటుందా ఉండదా? వాళ్ళ హృదయాల్లో ఖచ్చితంగా ఉంటుందండి. మన హృదయాల్లో ఉండలేదా? ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎంత చేసే దేవుడి కోసం, నేను ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్ని పనులు నా మీదే వేసుకున్నా, మరి అయ్యగారు నా గురించి మాట్లాడలేదేంటి? నిన్నెవ్వరూ గుర్తించాల్సినటువంటి అవసరం లేదండి. సేవకుడు గుర్తిస్తే ఏమవుద్దండి? మనల్ని గుర్తించాల్సింది ఎవరు? మనం చేసేటువంటి పనిని చూడాల్సింది ఎవరు? దేవుడు. ఆయన రాసుకుంటాడు, ఇదిగో నా కుమారుడా, నా కొరకు నువ్వు ఎంత కష్టపడ్డావు, నీ కష్టానికి ప్రతిఫలం నేను ఇస్తా అంటున్నాడు. సేవకుడు ఇవ్వగలడా ప్రతిఫలం? ఇవ్వలేడండి. మనం కొన్ని సందర్భాల్లో మనం ఎంత కష్టపడ్డా దానికి తగ్గట్టుగా మనకి ప్రోత్సాహం అందదు. అటువంటి సందర్భాల్లో ఎవ్వరూ కూడా మీరు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదండి. దేవుని పని కోసం మనం ఎంత చేస్తే అంతగా దేవుడు మనల్ని చూస్తారు. మనుషులు చూడాలని చేసి నువ్వు ఎంత చేసినా కానీ దేవుని దృష్టిలో కొంచెం కూడా మెప్పు నువ్వు పొందలేవు. మనుషుల దృష్టిలో కాదండి మనం మెప్పు పొందేది, దేవుని దృష్టిలో మనం పొందాలి. అదే అంటున్నాడు కదా, ఎవరిని? యోబు గారిని చూసి, ఇదిగో యోబు గారు చూసావా ఎలాంటి వాడు అని ఎక్కడ చెప్తున్నాడు? పరలోకంలో ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు, భూమి మీద కాదు. మరి మన గురించి ఏ రోజన్నా మాట్లాడుకుంటాడండి దేవుడు అక్కడ? ఇదిగో పలానా వ్యక్తి చూసావా, నా కొరకు ఎంత కష్టపడ్డాడు, దానికి తగ్గట్టు ఆయనకి చిన్న ఘనత కూడా దొక్కలేదు అక్కడ, నా కుమారుడు అని ఆయన మాట్లాడుకునేటువంటి సందర్భం మన జీవితాల్లో ఎప్పుడు వస్తుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఈ పాత నిబంధన కాలంలో, ఈ పితరుల యుగంలో, ప్రాముఖ్యంగా పితరుల యుగంలో దేవునికి అర్పణ ఇచ్చేవాళ్ళు. కానీ మీరు ఎంత తీసుకురావాలని కండిషన్ ఏమీ కూడా అక్కడ పెట్ల, మీ ఇష్టం. కానీ మీరు తీసుకొచ్చేటువంటి అర్పణ మాత్రం ఎలా ఉండాలంటే హృదయపూర్వకంగా తీసుకురండి. గొనుక్కుంట తీసుకురావద్దు, సనుక్కుంట తీసుకురావద్దు. హృదయపూర్వకంగా ఇష్టానుసారంగా తీసుకొచ్చి హృదయపూర్వకంగా వేయండి. మీరు ఎంత ఇచ్చినా ఓకే అన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పితరుల యుగంలో మందిరం అనేటువంటిది లేదు, సేవకుడు అనేటువంటి వాడు లేడు. నెక్స్ట్ దేవునికి ఇచ్చేటువంటి విషయంలో నువ్వు ఎంత ఇవ్వాలి అనేటువంటి ఆజ్ఞ అనేది లేదు. కానీ ఇచ్చేటువంటి హృదయం మాత్రం నీకు ముఖ్యం. అది పితరుల యుగంలో ఆరాధించేటువంటి విధానం, దేవునికి ఇచ్చేటువంటి విధానం అండి. రెండవది ధర్మశాస్త్ర కాలం. ఇది మనకు మోషే దగ్గర నుంచి ప్రారంభమైంది. అయితే ఈ కాలంలోకి వచ్చేసరికి, ఇప్పుడు పోయిన కాలంలో ఏమేమి ఉన్నాయి అనేది మిమ్మల్ని అడుగుతాను నేను, మళ్ళీ జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నేను దీన్ని వాక్యంలాగా చెప్పట్లే, మీకు ఒక క్లాస్ లాగా నేర్పుతున్నా అంతే. అందుకోసం అని చెప్పి ఇలా ఈ వేలో వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ధర్మశాస్త్ర కాలం. ఈ ధర్మశాస్త్ర కాలంలోకి వచ్చేసరికి ప్రారంభంలో ఉన్నటువంటి యుగానికి దీనికి కొన్ని మార్పులు ఉన్నాయి. ఈ కాలంలో దేవునికంటూ ప్రత్యేకమైనటువంటి ఆలయం ఉంది, ఉందా లేదా? దేవుడు సొలొమోను గారి ద్వారా కట్టించినటువంటి ఆలయం, దావీదు గారు కట్టాలనుకున్నటువంటి ఆలయం, లేదా దానికంటే ముందు కూడా ఉందండి. దానికంటే ముందు కూడా డేరాల్లో కట్టేవాళ్ళు. డేరాలు వేసి అందులో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, దానికంటే ముందు ఆవరణం, తర్వాత పరిశుద్ధ స్థలం, తర్వాత అతి పరిశుద్ధ స్థలం అని దేవునికి ఒక దేవాలయం అనేటువంటిది కట్టేవాళ్ళు. వీళ్ళు ఎంత దూరం వెళ్ళిన చోటల్లా ఆ దేవాలయాన్ని కట్టుకునేవాళ్ళు. దాని తర్వాత భౌతికమైనటువంటి, అంటే ఇక స్థిరమైనటువంటి ఆలయాన్ని ఒకదాన్ని వాళ్ళు కట్టారు. ఈ కాలంలోకి వచ్చేసరికి
ఆలయం ఉంది. ఆలయంలో సేవ చేయడానికి ఎవరిని పెట్టాడు దేవుడు? సేవకులను పెట్టాడు. అంటే యాజకులు, సేవకులను పెట్టాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో 12 గోత్రాల వారికి దేవుడు వాళ్ళకు ఒక వాగ్దానం చేశాడు. ఏం చేశాడంటే, అయ్యా మీరు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదిగో నేను ఒక స్థలాన్ని మీకు చూపించబోతున్నారు, మీరు అక్కడికి వెళ్ళండి, నేను మీకు దాన్ని స్వాస్థ్యముగా ఎలా ఇస్తున్నా? స్వాస్థ్యముగా ఇస్తున్నాను అన్నాడు. అసలు స్వాస్థ్యం అంటే ఏంటి చెప్పండి? స్వాస్థ్యము అంటే సొంతం. సొంతం అన్నప్పుడు దాని మీద ఏం హక్కులు ఉంటాయి? అన్నీ ఉంటాయా? అంటే మా తాతయ్య గారు ఉన్నారు, ఆయన పేరు మీద 2 ఎకరాల భూమి ఉందండి. ఆయన చనిపోయిన తర్వాత పేరు ఎవరి పేరు మీద మారిందంటే మా నాన్నగారి పేరు మీద మారింది. ఇప్పుడు మా నాన్నగారి పేరు మీద ఉన్నటువంటి 2 ఎకరాల భూమి ఆయన స్వాస్థ్యం, అవునా కదా? దాన్ని ఇప్పుడు ఆయన అమ్ముకోవచ్చా? ఆయన ఇప్పుడు అమ్మడానికి బేరం పెట్టాడు అనుకోండి, పక్క ఆయన ఎవరన్నా వచ్చి ఏయ్ ఆ భూమి నువ్వెందుకు అమ్ముతున్నావు అంటాడా? ఎందుకనడు? అది నాది, నా ఇష్టం, అది నాకు స్వాస్థ్యం, అది నా హక్కు, అది నా ఆస్తి, దాన్ని నేను ఏమైనా చేసుకుంటా అంటే సర్వ హక్కులు అనేటువంటివి నీకు దాని మీద ఉంటాయి. ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు మీరు బయటకు రండి, అందులో నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలి? పాలు తేనెలు ప్రవహించు ఆ కానాను దేశానికి వెళ్ళండి, ఆ భూభాగాన్ని నేను మీకు స్వాస్థ్యముగా ఇచ్చాను అన్నాడు. బయటకు వచ్చారు. సరే, ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని తిప్పలు పడ్డా, 40 రోజుల్లో వెళ్ళాల్సినటువంటి ఆ పట్టణానికి, ఆ స్థలానికి 40 సంవత్సరాలు ప్రయాణించిన ఎట్టకేలకు ఆ స్థలంలోకి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలు మొత్తం ఎన్ని గోత్రాలు ఉన్నారు? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో అక్కడ ఉన్నటువంటి భూభాగం మొత్తాన్ని దేవుడు 11 గోత్రాలు మాత్రమే పంచాడండి. ఎన్ని గోత్రాలకి? 11 గోత్రాలకు మాత్రమే పంచాడు. 12వ గోత్రికులకి దేవుడు భూమిని ఇవ్వాల. అంటే ఒక తండ్రి కడుపున 12 మంది పుడితే 11 మందికి మాత్రం భూమిని ఇదిగోరా నీకు 10 ఎకరాలు, నీకు 10 ఎకరాలు, నీకు 10 ఎకరాలు మొత్తం పంచేసి 11ఓడికి అరే నీకు భూమి లేదురంటే ఏం చేయాలి ఇప్పుడు వాడు? మనమైతే ఊరుకుంటామా? అరే పంచేసరికి అయిపోయిందిలే, పాపం మా నాన్నగారు పంచిండు, నా దగ్గరకు వచ్చేళ్ళకే కొద్దిగా తగ్గిందిలే, ఏం చేస్తాం మనం అప్పుడు? అవసరమైతే ఏం చేస్తాం? తండ్రిని కూడా లేపేస్తాం. అసలు నీకు నేను పుట్టినా ఎట్టే అంటాం మనం. అసలు నిజంగా నీకే పుట్టినా నేను, ఎందుకని అంటే అంతర్ని ఒకలాగా చూస్తున్నావు, నన్ను ఒకలాగా చూస్తున్నావు, ఏంటి అసలు ఈ తేడా అని అడుగుతామా లేదా? అప్పుడు ఆయన గట్ట అరే నాకు మొత్తం 110 ఎకరాలే ఉందిరా, మనిషికి 10 ఎకరాలు పంచంగా నీ దగ్గరకు వచ్చేళ్ళకి లేదురా అంటే అప్పుడు ఏమంటాడు వాడు? అవసరమైతే 10 ఎకరాలు కాదు 9 ఎకరాలు చేయి, మనిషికి 9 ఎకరాలు చేయి, అప్పుడు నాకు కూడా ఒక 9 వస్తుంది, ఇంకా 1-2 ఎకరాలు మిగులుతాయి, అవసరమైతే నువ్వు ఉంచుకో, అది నిన్ను చూసినోడికి ఇవ్వు దాన్ని, అంతే తప్ప నువ్వు ఎలా పంచడం ఏంటి అంటమా లేదా? దేవుడు 12 గోత్రాలలో 11 గోత్రాల వారికి భూమిని పంచేస్తే 12వ గోత్రం వాళ్ళు సైలెంట్గా ఉన్నారండి. దేవుడు ఏం చెప్పాడంటే, ఈ 12 గోత్రాల వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కష్టపడి పండించినటువంటి ప్రతి దానిలో నుంచి, వాళ్ళు సంపాదించిన దానిలో నుంచి 10వ భాగం ఎక్కడికి తీసుకురావాలి? ఇదిగో దేవుని మందిరంలోనికి తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు ఈ 12వ గోత్రమైనటువంటి లేవీలు మీరు ఎవరైతే ఉన్నారో మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మందిర పనులు జరిగించాలి. ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పని. దేవుని మందిరంలో ఎవరు పడితే వాళ్ళు సేవ చేయడానికి అర్హులు కాదు. దేవుని మందిరంలో ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మేము చేసేస్తామంటే ఊరుకోడు దేవుడు. ఒకనొక సందర్భంలో సౌలు యుద్ధానికి వెళ్ళాలి. సౌలు యుద్ధానికి వెళ్ళాలన్నప్పుడు ఏం చేయాలి? యాజకుడు వచ్చి అక్కడ బలి అర్పించి వీళ్ళని యుద్ధానికి పంపించాలి. అరే యాజకుడు రావటం లేట్ అవుతుందిలే, ఆ బలిని ఏం చేసేస్తాడు? ఎవరో సౌలు. ఏమైంది పరిస్థితి అంటే యాజకుడు చేయవలసినటువంటి పని ఖచ్చితంగా యాజకుడే చేయాలి, లేవీలు మాత్రమే చేయాలి, మిగతా గోత్రికులు ఎవరో కూడా చేయకూడదు. ఇశ్రాయేలీలు 11 గోత్రాల వారు అవసరమైతే ఇదిగో నువ్వు ఆ ప్లేస్లోకి వచ్చేసేయి, ఆవరణంలోకి వచ్చేసేయండి, అంతవరకే మీరు. పరిశుద్ధ స్థలంలోకి ఎవరు అడుగు పెట్టాలి? లేవీలు మాత్రమే అడుగు పెట్టాలి. మరి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు అడుగు పెట్టాలి? ప్రధాన యాజకుడు మాత్రమే అడుగు పెట్టాలి.
నేను లేవీయుడు కదా, నేను వెళ్తాను పైకి ఎక్కుతానంటే దేవుడు ఊరుకోడు అక్కడ. అవునా కదా? అసలు ఒకళ్ళు వెళ్ళమన్నా వాళ్ళు వెళ్ళరండి. ఒక లేవీయులు ఎవరైనా, అయ్యా బాబు అహరోన్ గారు, నేను కొద్దిగా ఇబ్బందిగా ఉంది అయ్యా, ఆరోగ్యం బాగలేదు, నువ్వు కొద్దిగా పైకి వెళ్ళు అంటే వెళ్తారా? లోపలికి వెళ్ళినోడు బయటికి తిరిగి వస్తారండి. ఎలా ఉంది పరిస్థితి అప్పుడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటువంటి యాజకుడు, ప్రధాన యాజకుడు తన నడుకి ఏం కట్టుకునేవాడు? తాడు కట్టుకొని వెళ్ళేవాడు అండి. ఎందుకు అంటే ఇంకా చాలా ఉండేలేండి, అందులో ఒకటి ఏంటంటే తాడు కట్టుకొని వెళ్ళేవాడు. ఎందుకు? లోపల ఏ చిన్న తేడా వచ్చినా, అసలు ఆ పోస్ట్ ఎత్త నీకు నెలకు 10 లక్షలు జీతం ఎత్తనంటే ఎవడన్నా ఎక్కుతారండి ఇప్పుడు ఆ పోస్టు? అస్సలు అడుగు పెట్టరండి. ఫైనల్గా ఏమంటే, అబ్బో అయ్యగారా మేము చేయలేమా? ఏం నువ్వు చేసేది? వచ్చి కూర్చుంటే తెలిసిద్ది. అందులో కింద కూర్చొని 100 మాటలు చెప్పొచ్చు. ఇక్కడికి వస్తే ఆ బ్రతకడం ఎంత కష్టం అనేది తెలిసిద్ది. నువ్వు కింద కూర్చొని, అరే అయ్యగారులు అందరూ చెడిపోయారా, మరి నువ్వు వచ్చి బాగు చేయి. అది చెయ్యం. దేవుడు నీకు శక్తినిచ్చిండు, ఓకే, మంచిగా మాట్లాడు, మంచిగా సేవ చేయి. ఒకవేళ క్రైస్తవులో ఏదన్నా చెడ్డ పనులు ఏమైనా ఉంటే వాటిని మార్చేసేయవచ్చు. అది చెయ్యం మనం. కింద కూర్చొని మాత్రం, అరే నేను గుడికి అందుకే బాగునరా. ఎందుకు బాను? అయ్యగారులకే పడదురా. వాళ్ళకి పడకపోతే నీకేం రోగం? కాదండి, వాళ్ళకి పడదు, నీకేమైంది? నువ్వు రావడానికి ఏమైంది? అంటే దేవుని మందిరానికి మనం వెళ్ళకుండా ఉండటానికి కారణాలు ఎత్తుక్కుంటామండి మనం. అరే అయ్యగారు మంచివాడు కాదురా, అయ్యగారు ఇదిరా అదిరా, అవన్నీ మనకొద్దు. ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజల్లో కూడా లేవీయులను దేవుడు సపరేట్ చేశారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇదిగో నా ఆలయంలో జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవరి చేతి మీద జరగాలి? మీ చేతి మీదే జరగాలి. మరి మేము బ్రతకటం ఎట్టయ్యా? వాళ్ళందరికంటే ఎకరాలు పంచిపెట్టావు. మళ్ళీ మామూలు భూములు అవి, భూముల్లో కూడా రకాలు ఉంటాయి కదా. ఏమేమి ఉంటాయండి? పట్టా భూములు, అసైన్మెంట్ ల్యాండ్లు, దాని కింద ఇంకా ఉంటుందిలేండి, పోరం అనేది పేరుంది, పైకి చెప్పట్లేదులే కానీ అవి. అండ్ ఇప్పుడు మాకు కూడా ఈ 2 ఎకరాల్లో చెరోక ఎకరం మా అక్కకను మా తమ్ముడికి ఇచ్చేసి, మా నాన్న వాళ్ళిద్దరికి చెరోక ఎకరం ఇచ్చా, ఆ చెరువు ముందు ఖాళీగా ఉందర కూతంతా, ఆ భూమి తీసుకొని నేను ఊరుకుంటానా? ఏ వాడికేమో పట్టా భూమి ఇస్తావా? ఎంతది ఎకరం? 20 లక్షలు. వీడికేమో అసైన్మెంట్ ల్యాండ్ ఇస్తావా? అది ఎకరం 10 లక్షలే. నాకొచ్చి చెరువు ముందు ఉన్నది తీసుకోమంటావా? అక్కడేంటి, వాన వచ్చినా వరద వచ్చినా అది మునిగిపోద్ది. ఇప్పుడు నేనేం చేయాలి? అంతే కదా. అసలు ఒప్పుకోం. అంటే పంపకాల విషయంలో ఇంత ఇది వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? 11 మంది భూములు తీసుకుంటారయ్యా, వాళ్ళు అన్ని పనులు చేస్తారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు అసలు ఆ పనులు వద్దు, అసలు ఆ భూముల్లోకి మీరు అడుగు పెట్టొద్దు, అసలు వద్దు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, దేవుని మందిరంలో ఉండి నా కొరకు మీరు దేవుని సేవను జరిగించండి. అంటే నా సేవ, దేవుడు అంటున్నాడు నా సేవ చేయండి మీరంతే. మీరు ఎలా బ్రతకాలంటే, ఇదిగో ఈ బయట ఉన్న 11 గోత్రాల్లో ఉంటారు కదా, వీళ్ళు పండించినటువంటి పంటలో నుంచి తీసుకొని వస్తారు మీ దగ్గరికి. ఆ తీసుకొచ్చినటువంటి దానితో మీరు మందిరంలో ఉన్నటువంటి అన్ని పనులు జరిగించండి, మందిర కార్యక్రమాలు జరగాలి. రెండోది, మీ పోషణ కూడా అదే. ఒకసారి మీరు సంఖ్యాకాండాన్ని మనం ఒకసారి చూడగలిగితే 18వ అధ్యాయము 24వ వచనమండి. సంఖ్యాకాండము 18వ అధ్యాయము. అయితే ఇశ్రాయేలీలు ప్రతిష్టార్పణముగా నేను లేవీయులకు చాలండి, ఒక్కసారి ఆ మాటను జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నాడు? 18:24 కదా. నేను చదువుతానమ్మా. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని అన్నాడు. ఎవరికి ఇచ్చాను? లేవీలు. అంటే దేవుని మందిరంలోనికి మీరు తీసుకొచ్చేటువంటి దశమ భాగాలు మొత్తం కూడా ఎవరికి ఇచ్చాడంట? లేవీలకు ఇచ్చాడు. లేవీలు వీడిని ఏం చేయాలి? లేవీలకి నేను స్వాస్థ్యంగా ఇచ్చేసా. చాలా సంఘాలలో వచ్చేటువంటి మాట ఏంటంటే,
ఇప్పుడు నిజంగా సేవ సరిగా జరగకపోవడానికి కూడా కారణాలు అయ్యానండి. ఏమంటున్నారంటే, సందా డబ్బులు వాడుకోవడానికి నువ్వెవడు? సేవకుడిని. నీకెవరు ఇచ్చారు హక్కు? ఈ ఈ ఈ వాక్యం తెలియనటువంటి వాళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలు. అసలు నీకేం హక్కు ఉంది అందులో? ఎవరికి ఇచ్చాడంట హక్కు? లేవీలకి ఇచ్చాడు. ఒక సంఘంలో పండగ వచ్చిందండి. అన్ని సంఘాలలో భోజనాలు పెట్టుకుంటున్నారు, మనం కూడా పెట్టుకుందాం. ఓకే, మంచిదే. మరి డబ్బులు ఎట్ట? సందా డబ్బులు లేవు ఏంటయ్యి అంటే, నువ్వు సందాలు ఇచ్చింది మళ్ళీ నువ్వు కోసుకు తినడానికేనయ్యి? అంటే కోళ్ళు కోసుకోవడానికి వేటపోతులు 4 ఏటలు తెగాల్సిందే అంటే వాళ్ళు అనుకున్నారు ఈడు కడతారేమో డబ్బులు అనుకున్నారు. కాదంట, సందా డబ్బుల్లో అంట. అంటే మన మైండ్ సెట్లు చూడండి ఎలా ఉన్నాయో. అవి నేను ఎవరికి ఇచ్చాను? లేవీలకి ఇచ్చాను. మీరు కింద తర్వాత వచనాలు చదవండి, ఒక 5-6 వచనాల వరకు. తర్వాత అక్కడ ఇంకేమేమంటాడంటే, నేను లేవీలకు ఇచ్చాను, ఇది లేవీలకు ఆస్తిగా నేను ఇచ్చాను. ఈ వచ్చినటువంటి డబ్బులో నుంచి వీళ్ళు కూడా ఏం చేయాలి తెలుసా? మళ్ళీ దశం భాగం తీసి మళ్ళీ దేవునికి ఇవ్వాలి. అక్కడ ఒక రూల్ పెట్టాడు. దేవుని మందిరంలోకి వచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో వాటితో లేవీలకు ఆస్తిగా నేను ఇచ్చాను. వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ వచ్చినటువంటి దానిలో నుంచి మళ్ళీ దశం భాగం తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి. మరి ఆ దశం భాగం ఎవరికి పోద్ది? మిగతా వాళ్ళందరూ తీసుకొచ్చారు. మిగతా వాళ్ళందరూ ఇచ్చిన దశం భాగాలు తీసుకొచ్చి లేవీలకి ఇచ్చాడు దేవుడు. మళ్ళీ లేవీలు ఏమంటున్నాడు? మీరు కూడా మీ సంపాదనలో నుంచి, ఈ సంపాదనే ఇంక వీళ్ళు ఎక్కడ సంపాదిస్తారు? బయటికి వెళ్ళి కష్టపడేది లేదు, బయటికి వెళ్ళి పని చేసేది లేదు, మీరు దేవుని పనులు మాత్రమే చేయమన్నాడు. ఈ టైంలో మీరు కూడా దేవునికి కానుక ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే, మీకు వచ్చినటువంటి రాబడి వీళ్ళు తీసుకొచ్చింది ఉంది కదా, ఇందులో నుంచి మళ్ళీ దశం భాగం తీసుకొచ్చి మీరు దేవునికి ఇవ్వాలి. మరి ఎవరు తీసుకుంటారయ్య అంటే, మీ దగ్గర ప్రధాన యాజకుడు ఉండగా ఒక అతను ఉన్నాడు. వీళ్ళందరూ యాజకులు, ప్రధాన యాజకుడు ఉన్నాడు కదా, అది తీసుకొచ్చి అహరోను చేతిలో పెట్టాలి. మీరు ఆయన పోషింపబడాలిగా, మళ్ళీ ఆయన చేతిలో పెట్టండి అన్నాడు. అలా కిందకు వచ్చిన తర్వాత అంటాడు, ఎన్నో వచనం అంటే 31వ వచనంలో, అలా ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన దాన్ని మీరేం చేసుకోవాలంటే, ఇదిగో మీరు మీ కుటుంబాలు తింటారో అంటే, తింటామంటే మామూలు తింటమేనండి. తింటారో తిరుగుతారో అంటే మళ్ళీ మనం అనుకుంటాం జల్సాల గురించి కాదు చెప్పట్లే. ఇక్కడ ఏం చేద్దాం? దేవుని పని మీద తిరగటానికి, మీ కుటుంబం బ్రతకడానికి, మీరు తినటానికి, అంటే సేవకుడికి ఉండేటువంటి ఖర్చుల గురించి చెప్తున్నాడు అక్కడ. సేవకులకి ఖర్చులు ఉంటాయా ఉండవా? అంటే మీరందరూ నూనె ప్యాకెట్ కొంటారా? నూనె ప్యాకెట్ కొంటారా? ఎంతండి? 150, 160 ప్రజెంట్ ఉన్నాయి. సేవకుడికి 100 రూపాయలకి ఇస్తున్నారు దాన్నే. ఎవరుగా? కందిపప్పు కొంటున్నారా? ఎంత కేజీ? 150? 150 లేదులేండి, 120, 130 అంత ఉంటుంది. సేవకుడికి ఏమైనా 50 రూపాయలకి ఇస్తున్నారా? బడ్జెట్లో తగ్గించి డిస్కౌంట్ ఏమైనా ఇస్తున్నారా? మీరు ఏ వస్తువు కొన్నా మీరు కొన్నా అదే ఇస్తారు, సేవకుడు వెళ్ళినా అదే ఇస్తారు. ఏం తగ్గించేమి ఎవరుగా? అంటే సేవకుడు అనేటువంటి వాడు సేవ అనేటువంటిది జరిగించాలంటే ఇతనికి కూడా ఏముండాలి? కుటుంబ పోషణ ఉండాలి. మరి కుటుంబ పోషణ ఎక్కడి నుంచి వస్తుంది? లేవీలకండి. ఇప్పుడున్నటువంటి వారి గురించి మాట్లాడట్లా నేను, లేవీల గురించి మాట్లాడుతున్నా. మరి వాళ్ళు బ్రతకాలి, వాళ్ళ కుటుంబాలు బ్రతకాలి. వాళ్ళ కుటుంబాలు బ్రతకాలంటే వాళ్ళకి ఎక్కడి నుంచి రావాలి? ఇదిగో ఇశ్రాయేలీయులు ఇచ్చినటువంటి దశం భాగాల్లో నుంచి మీరు బ్రతకండి. అందులో నుంచే మళ్ళీ మీరు దేవునికి కానుక ఇవ్వాలి. అంటే వాళ్ళ ఖర్చుల కోసం మిగిలిన వాటితో మీరు కుటుంబాలు బ్రతకండి అండి. నిజంగా ఈ విధానం మొత్తాన్ని కనుక మనం చూడగలిగితే ప్రియులారా, దేవుడు తన సేవ జరగడానికి అవసరమైనటువంటి ఒక విధానాన్ని రూపొందిస్తున్నాడు అక్కడ. ఎందుకయ్యా కానుకలు అంటే? దేవుడు ఏం చేసుకుంటాడండి కానుకలు? అండి ఈ డబ్బు తీసుకెళ్ళి దేవుడికి ఇస్తే ఆయన ఏమైనా చేసుకుంటాడా? డబ్బు కాదండి ఆయనకు కావాల్సింది, బంగారం కాదు ఆయనకు కావాల్సింది, వెండి కాదు ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఇవన్నీ డబ్బు అనేటువంటిది దేవునికి అవసరంలా, కానీ దేవుని దగ్గరికి తెస్తేనే ఇప్పుడు దేవుని పని అనేది ముందుకెళ్ళేది. అది లేకపోతే అవ్వదు. ఆనాడు ఉన్నటువంటి లేవీల్ని, అయ్యా మీరు కూడా పనులు చేసుకోండి అంటే, దేవుని మందిరంలో పనులు ఎవరు చేస్తారండి? అవునా? దేవుని మందిరంలో పనులు జరగాలంటే లేవీలు కూడా అక్కడే ఉండాలి. 24 గంటలు ప్రజల యొక్క పాపక్షమాపణ నిమిత్తం వాళ్ళు పనిచేస్తూ ఉండాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉండాలి. వారి కుటుంబాలను బ్రతికించుకోవాలి.
వారి కుటుంబాల్లో కావలసినటువంటి అవసరాలు తీర్చుకోవాలి. ఇవన్నీ చేయాలంటే సేవకుడు అనేటువంటి వాడు, లేవీయుడు అనేటువంటి వాడు బ్రతకాలి అంటే ఇదిగో మీరు దీనికి మీకు స్వాస్థ్యముగా ఇచ్చానని చెప్పి దేవుడు వాళ్ళకి ఇచ్చాడండి. అవి ఇది పాత నిబంధనలో, ఏది ధర్మశాస్త్ర కాలంలో. పితరుల యుగంలోనేమో మందిరం అయితే లేదు, కానీ ఇచ్చేటువంటి హృదయాన్ని చూశాడు. కానీ ఎంత ఇవ్వాలని మాత్రం పర్టికులర్గా చెప్పలేదు. కానీ వాళ్ళ యొక్క హృదయానుసారంగా ఎంత ఇచ్చినా తీసుకున్నాడు. మందిరం లేదు, సేవకుడు లేడు. కానీ ఈ ధర్మశాస్త్ర యుగంలోకి వచ్చేసరికి ఎంత ఇవ్వాలి అనేటువంటి ఒక రూల్ పెట్టాడు. ఎంత ఇమ్మన్నాడు? 10వ వంతు ఇవ్వాలి. చూడలేదులే దేవుడు, 100 రూపాయలు సంపాదించా, 10 రూపాయలు ఇమ్మన్నాడుగా, చూడలేదులే తీసుకొచ్చి 9 రూపాయలు వేద్దాం. ఎవరి ముందు? దేవుడు ముందు. ఊరుకుంటాడా దేవుడు? కనిపెట్టలేడంటారా? అంటే ఇచ్చేటువంటి హృదయం ముఖ్యం. మనస్ఫూర్తిగా తీసుకొచ్చేమన్నాడు. కానీ మందిరం ఉంది, మందిర ఏర్పాట్లు ఉన్నాయి, మందిరంలో ఎంతో ఖర్చు ఉంది. ఇక్కడ మీకు సేవకుడు ఉన్నాడు, ఆయన బ్రతకాలి. కాబట్టి ఏం చెప్పాడంటే లిమిట్ పెట్టాడు. ఇప్పుడు మీరు 10వ వంతు ఖచ్చితంగా తేవాల్సిందే. ఎంతో కొంత తీసుకురండి అంటే తల కూజని తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఏం చేసుకుంటాడు? లేవీలు ఎలా బ్రతకాలి, వాళ్ళ కుటుంబాలు ఎలా బ్రతకాలి? కాబట్టి ఒక లిమిట్ పెట్టాడండి ఇక్కడ. ఇప్పుడు క్రైస్తవ యుగం ఇక్కడికి వచ్చేసరికి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మందిరం ఉంది, సేవకుడు ఉన్నాడు. మనకేమైనా లిమిట్ పెట్టాడా? పెట్టలేదండి. 10వ వంతు తెమ్మన్నాడా? తెమ్మని చెప్పలా. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? వర్ధిల్లిన కొలదిదండి అన్నాడు. నీ ఇష్టం అమ్మా, నీకు ఎంత ఉంటే అంత పట్టుకురా అన్నాడు. ఎంతుంటే అంత తీసుకురా. ఇచ్చేటువంటి హృదయం ముఖ్యమా? ముఖ్యమేనా? సనుగు కొనకయు బలవంతంగా కాకయు తన్ను తాను వర్ధిల్లిన కొలది దేవునికి ఏమివ్వాలి? కానుకలు ఇవ్వాలి అన్నాడు. అంటే దేవునికి ఇచ్చేటప్పుడు సనుక్కోకూడదు. ఓరి మళ్ళీ వచ్చిందా ఆదివారం, అరే మొన్నేగా ఇచ్చింది, మళ్ళీ ఇస్తున్నావా, ఇది వద్దంటున్నాడు. బలవంతంగా వద్దంటున్నాడు. బలవంతంగా ఇవ్వటం అంటే ఎట్టా? చాలామంది చూడండి సంఘాలలో కానుకలు అనేటువంటివి ఇలా పట్టడం కాదండి, కవర్లు ఇచ్చేస్తున్నారు. ముందు రోజు కవర్ ఇచ్చేసి కవర్ మీద పేరు రాస్తున్నారు. విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారంటే అమ్మో దీని మీద పేరు ఉంది, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత సూత్రం అని ఏం చేస్తున్నారు? కొద్దిగా ఆ 10 రూపాయలు పెట్టే కాడ 20 పెట్టడమో, 50 పెట్టే కాడ 100 పెట్టడమో. ఎందుకని? దాని మీద పేరు ఉంది. పేరు లేకపోతే తెలిసిద్ది మనం ఇచ్చేది ఎంత అనేటువంటిది. మీకు ఒక చిన్న కథ ఉంటుందండి. ఒక రాజుగారు రాజ్యంలో ఒక విధానాన్ని ప్రవేశపెట్టాడంట. మంత్రులు అన్నారంట, అదేంటండి మీరు డైరెక్ట్గా ఇలా ఇచ్చేస్తే అలా అందరూ ఒప్పుకోవాలిగా అంటే రాజుగారు అన్నారంట, లేదయ్యా వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, అందరూ ఏకీభవిస్తారు, మీరు ఫాలో అయిపోండి అన్నాడంట. ఎందుకో ప్రభువా మీరు చెప్పేది? ప్రభు అంటే రాజు. ఎందుకో అయ్యా మీరు చేసేది ఏదో కరెక్ట్ కాదనిపిస్తుంది, ప్రజలందరూ ఒప్పుకుంటారో లేదో అన్నాడు. సరే ఒక పని చేయండి, అందరి మనస్తత్వాలు ఒకేలాగా ఉంటాయి. మీకు తెలియాలంటే ఆ రాజ్యం మధ్యలో ఒక ఊరు అనుకోండి, సరే ఒక ఊరు మధ్యలో పెద్ద గంగాళం పెట్టి ఈరోజు సాయంత్రం 6 గంటలప్పుడు ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇండ్ల నుంచి ఒక లోటాడు పాలు, ఒక చెంబుడు పాలు తీసుకొచ్చి అందులో పోయమనండి అన్నాడంట. దండోరా వేశారనమాట మొత్తం గ్రామం అంతా. సాయంత్రం అయింది, అందరూ పాలు తీశారు, సగంగా పాల డబ్బాలు పట్టుకున్నారు, గిన్నెలు పట్టుకున్నారు, పైన మూత వేసుకొని, మళ్ళీ మూత లేకుండా కాదు మూత వేసుకొని అందరూ తీసుకొచ్చి పోసిన తర్వాత తెల్లవారుజామున రాజుగారు అన్నాడంట, వెళ్ళి కొద్దిగా మూత తీసి చూడండి అయ్యా అన్నాడంట. ఏమున్నాయి అందులో? అన్నీ నీళ్ళే ఉన్నాయంట. అంటే ఏంటది? వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎంతమంది పాలు పోతారు కదా, ఆ పాలల్లో నేను లోట నీళ్ళు పోతే ఎవడికి కనిపెడతారు అని అదే ఉద్దేశంతో అందరూ వెళ్ళి నీళ్ళే పోసారంట అందులో. అప్పుడు అన్నాడంట రాజుగారు, అయ్యా అర్థమైందా మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయో? అంటే అందరూ ఒప్పుకుంటారండి. ఎస్ ఒప్పుకుంటారు. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవునికి ఇచ్చేటప్పుడు సనుగు కొనకయు బలవంతంగా కాకయు తన్ను తాను వర్ధులను కొలది దేవునికి ఇమ్మన్నాడు. అంటే ఇవ్వటం వల్ల ఎందుకయ్యా అంటే ఇదిగో దేవుని మందిరం ఉంది, ఇక్కడ సేవకుడు ఉన్నాడు, సేవ జరిగించాలి, కాబట్టి వీటన్నిటికీ కావాలి. కాబట్టి నువ్వు తీసుకొచ్చేటువంటి చందా నువ్వు ఎంత ఇస్తావు అనేది నీ ఇష్టం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇమ్మన్నాడు. దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పాడండి, మీరేమి వినుచున్నారో
జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి ఆత్మను నమ్మొద్దు. సేవకుని ద్వారా వస్తున్నటువంటి మాటలు అలాగున్నవో లేవు అని ప్రతిదినము లేఖనాలను పరిశీలన చేసుకున్నారు. సంఘం చేయవలసినటువంటి మొట్టమొదటి పని అదే. అందరూ వైగారులేలే కాదండి, అందరూ చెప్పేది వాక్యమేలే అది కాదు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఇదిగో నీ ఆత్మను రక్షించేటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారో, ఎవరైతే న్యాయంగా చెప్తున్నారో, ప్రతి విషయాన్ని గమనించుకోవలసినటువంటి బాధ్యత దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. కాబట్టి ఏమంటున్నాడు, ఏ ఆత్మ సరైనదో, ఏ ఆత్మ భ్రష్టాత్మో నువ్వు చూడవలసినటువంటి బాధ్యత, దానిని కనిపెట్టవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అండ్ వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా చెప్పేస్తారండి. ఒక సేవకుడు అన్నాడంట, అమ్మ ఇదిగో ఈరోజు దేవుడు కనబడి మీ ఇంటికి వెళ్ళమన్నాడమ్మా. ఎందుకమ్మా అంటే, సేవకుడినైనా నేను ట్రావెలింగ్ చేయడానికి కష్టంగా ఉంది, మీ ఇంటికి వెళ్తే బండి కొని పెడతారని చెప్పాడమ్మా, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు అన్నాడంట. వాళ్ళు కూడా తెలివిగా అన్నారంట, అయ్యా నీకు రాత్రి కల్లో కనపడాడేమో, పొద్దున్నే వచ్చిండయ్యా మా ఇంటికి, నువ్వు వస్తే ఏది ఇవ్వద్దని చెప్పిండయ్యా అన్నారంట వాళ్ళు. అంటే నిజంగా ఈయన మించిపోయారు వాళ్ళు కూడా. ఏమంటే అట్లా నమ్మేవాళ్ళు ఎంతమంది లేరండి. అమ్మ దేవుడు మాకు కనపడిండు, నిన్ను నమ్మండు. దేవుడు ఎవరికీ కనపడాడండి. తీసుకెళ్ళి నువ్వు అని చెప్పడు, నువ్వు ఏది ఇచ్చినా దేవునికి హృదయపూర్వకంగా తీసుకొచ్చి కానుక రూపంలో ఆయనకి ఇచ్చుకు అంతే. అంతే తప్ప నువ్వు అలా ఇవ్వు, ఇలా ఇవ్వు, ఎంత ఇవ్వు, ఏమి లేదు. కానీ ఇప్పుడు ఇచ్చేటువంటి మన హృదయం ముఖ్యం. ఏంటంటే సనుక్కోకూడదు, బలవంతంగా కాదు. రెండవది ఏంటంటే దేవుని మందిరంలో పని జరగాలి కాబట్టి మనం ఎంతవరకు ఇవ్వాలి నువ్వు ఆలోచించాలి. ఏమంటే సేవకులందరూ కోట్లు కూడబెట్టుకుంటున్నారండి. ఎందుకు ఇస్తున్నారండి మరి? ఇమ్మన్నాడా? కూడబెట్టుకునే కోట్లు ఉన్నోడికి ఇమ్మన్నాడా తీసుకొచ్చి? సేవకులందరూ కోట్లు సంపాదించుకునే చూస్తున్నారు కానీ పాపం తిండి లేకుండా తిరిగేటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారండి. ఈ రోజుకి ఛార్జీలు కూడా డబ్బులు లేనటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. పాపం 3 పూట్ల ఇంట్లో తిండి తిననటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. ఒకరోజు ఒక పాస్టర్ గారు నా బండి ఎక్కాడండి. ఏమండి ఎక్కడికండి అంటే, ఆయన ఒక మాట, నిజంగా జరిగినటువంటి విషయం అండి ఇది, కల్పితం కాదు. ఆయన ఒక మాట అన్నాడు, ఏమండి మా ఆవిడ గారు ఎప్పటి నుంచో ఒక చీర కొనబెట్టమంటుంది, నా దగ్గర డబ్బులు లేక ఆగిపోయానండి. మొన్న ఏదో పెళ్ళికి వెళ్తే వాళ్ళు ఒక 500 చందా పెట్టారంట, వాటిని పెట్టి చీర కొందామని వెళ్తున్నా అన్నాడు. ఇంట్లో ఒక చీర కొనుక్కునేటువంటి పరిస్థితి కూడా సేవకుడు ఇంట్లో లేదు. నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు కూతురు పెళ్లి చేయడానికి పాపం డబ్బులు లేక ఊరు సంఘాలు మొత్తం తిరిగి అడిగాడండి. కానీ ఎవరో ఇవ్వలా. నాకు తెలిసినటువంటి ఇంకొక సేవకుడు ఎప్పుడు సంఘం అన్నాడు, సంఘం మీదే ఉన్నాడు. తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా ఎన్నో కష్టాలు అనుభవించిండు. ఫైనల్గా బ్రతకడానికి ఇబ్బంది అయిపోయి జీవనోపాధికి ఇంకొక పని ఎంచుకోండి. మళ్ళీ మనం అంటున్నాడు, ఏంట్రా అంటే, ఏదన్నా మరి జీవనోపాధికి ఏదో ఒకటి చేయాలి. అదేంట్రా మన పని అంతా అదే అన్నావు, ఒకప్పుడు సేవ అన్నావు కంటే తినటానికి కూడా ఉండలేదన్నా. చెప్పేది సత్యమే కాబట్టి ఏం చేద్దాం? పరిస్థితి అలా అయిపోయింది. తీసుకొచ్చేటువంటి డబ్బులు నిజంగా ఆ సేవకుడు తినడానికి వస్తున్నాయో రావట్లేదో కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి. ఇచ్చేటువంటి వాళ్ళకి మనం ఎంతైనా ఇచ్చేస్తాం. కానీ నిజంగా మన సేవకుడు అనేటువంటి వాడు దేనికి ఉపయోగిస్తున్నాడు ఆ రూపాయిని? దాని ద్వారా మనకి ఏమన్నా ఉపయోగం ఉందా? మనం ఏమన్నా ఆత్మీయంగా ఎదుగుతున్నామా అనేటువంటి విషయాన్ని మాత్రం మనం తెలుసుకోలేకపోతున్నాం అండి. ఫైనల్గా వచ్చేటువంటి మాట ఏంటి తెలుసా? ఏమంటారు? అపోస్తుడైనటువంటి పౌలు గారు పని చేసుకొని బ్రతకలేదా? పని చేసుకొని సేవ చేయలేదా? ఆయన ఏమంటున్నాడు తెలుసండి? కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో సంఘానికి రాస్తూ ఒక మాట అండి, త్వరగా చూసుకొని ముగిచ్చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం అండి. నేను మీకు భారముగా ఉండకపోతే నన్ను విషయములో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే, ఇది పొగుడుతున్నట్టుందా? మీకు ఎట్లా ఉంది ఇది? కొరింథీలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ, ఇదిగో నేను మీకు భారంగా లేనన్నటువంటి ఒక్క విషయంలో తప్ప మీరు ఇంకే విషయాల్లో తక్కువ అమ్మ పక్కనున్న సంఘాలతో పోల్చుకుంటే. పక్కనున్న సంఘాలు ఏమైపోయినాయి? ఆనాడు ఉన్నటువంటి సంఘాల పరిస్థితి ఏంటి? ఇది ఎలా ఉందంటే, అపోస్తుడైనటువంటి పౌలు గారు మనస్తత్వం ఎలాంటిదంటే, ఇదిగో వాళ్ళే పాపం కష్టాల్లో ఉన్నారు,
వాళ్ళే ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ మీద పడి ఇంక నన్ను కూడా వాళ్ళు బ్రతకడమే కష్టంగా ఉన్నటువంటి టైంలో నేను వెళ్ళి వాళ్ళ మీద కూర్చుంటే అంతే కదా. నేనేం చేయాలి? ఇదిగో నేను కష్టపడుతున్నాను, నేను మీకు భారంగా ఉండట్లేదమ్మా, నేను కష్టపడుతున్నాను, నేను మీకు భారంగా ఉండట్లా, ఇదిగో నా పని ఏదో నేను చేసుకుంటున్నా. రెండవది, దేవుని సేవ కూడా నేను చేస్తున్నా. ఏ రోజు నేను మీ దగ్గరకు వచ్చి ఒక రూపాయి ఇవ్వండి నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను అడగల. ఎందుకంటే మీ కష్టాలు నేను చూస్తున్నా కదా. కానీ ఈనాడు సంఘంలో ఏమైపోయింది? మీలో కక్షలు పెరిగిపోయినాయి, క్రోధాలు, ఇబ్బందులు, తిట్టుకోటాలు, కొట్టుకోటాలు, అరుసుకోటాలు, సంఘాలన్నీ తయారైపోయినాయి. ఒక్క విషయంలో మీరు కొద్దిగా బెటర్గా ఉన్నారు. ఏంటో తెలుసా? ఇదిగో నేను వచ్చినానుకో, అమ్మయ్య ఏం డబ్బులు తీసుకోలే, ఏనా అదే అనుకుంటున్నారంట. ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా సంఘాలలో మీరు ఏ విషయంలో తక్కువ అని అడుగుతున్నాడు. కిందకు వస్తే అదేంటంట? అది అన్యాయం ఏంటండి? అది అన్యాయం ఎలా అవుద్ది? నేను ఒకప్పుడు స్టార్టింగ్లో నేను కూడా అదే అనుకున్నానండి. ఎవరైనా పాపం వచ్చి సందా పెడుతుంటే వద్దులే అమ్మ ఉంచండిలే, ఎందుకంటే దేవుడు నాకు ఎంతో కొంత సంపాదించుకునేటువంటి ఒక దారిని చూపించాడు. నేను ఒక ఉద్యోగం చేసుకుంటున్నా, నాకు అంత పెద్ద కష్టం లేదు. ఆ టైంలో నేను అనుకున్నవాడిని, ఎవరైనా వచ్చి సందా పెట్టినా కానీ పర్లేదులే అమ్మ ఉంచండి అనేవాడిని. ఇది ఎలా ఉంటుందంటే అదేదో కొద్దిగా గొప్ప ఏమో అన్న ఫీలింగ్లో ఉన్నాం తప్ప దీని ద్వారా కూడా నష్టం జరుగుతుంది అనే విషయాన్ని నాకు చాలా సంవత్సరాల తర్వాత అర్థమైంది. ఎలా అంటే నేను వద్దంటున్నా, పాపం నా పక్కన ఇంకొక సేవకుడు వస్తుండో, నేను ఎప్పుడైతే వద్దన్నో ఆయన కూడా పెట్టకుండా పక్కకు పోతున్నారు. నాకంటే ఆధారం ఉంది, నాకంటే ఏదో ఒక ఆధారం ఉంది కాబట్టి మరి ఆయన పరిస్థితి ఏంటండి? ఒకరోజు నేను మా అత్తూరు వెళ్తే అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. 3వ రోజు అన్నారు, 2 అన్నారు. సరే వెళ్ళాను. ఆ రోజు వాక్యం ఇచ్చారండి. ఆ వాక్యం ఇచ్చేటప్పుడు అక్కడ పాస్టర్ గారు ఒక మాట అన్నాడు. ఇదిగోండి వేరే రాష్ట్రం నుంచి వచ్చాడు మన దగ్గరికి పాస్టర్ గారు అన్నారు. అంటే జస్ట్ వేరే మండలమే, పాపం ఆయనకు రాష్ట్రంలాగా అర్థమైంది అది. చెప్పేసరికి వీళ్ళందరూ ఎంత దూరం నుంచి వచ్చిన పాస్టర్ గారు ఎవరా అని చెప్పి చూద్దాం. నేను పక్కనే కూర్చొని ఉన్నా, వాళ్ళ పక్కనే. ఫైనల్గా పిలిచిన తర్వాత వెళ్ళాను, వాక్యం చెప్పాను, అయిపోయింది. భోజనాలు కూర్చున్నాడు వరుసగా. నా పక్కన పాస్టర్ గారు అన్నాడు, ఏమండి ఏ ఊరు నుంచి వచ్చారండి అన్నాడు. ఏదో రాష్ట్రం అన్నారుగా, ఎక్కడి నుంచి వచ్చారు? లేదండి ఇదే రాష్ట్రం, మహా అయితే జిల్లా కూడా ఇదే, అప్పుడు కృష్ణా జిల్లానే కాదు, మండలం వేరండి, చాటరాయి దగ్గర నుంచి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? ఒక 60 వస్తుందండి. అంటే రానుబోని ఎంత? 120 అండి. సందా ఎంత పెట్టారండి? అప్పుడు భోజనం చేస్తుంటే జేబుల్లో పెట్టుకుంటే వెళ్ళిపోయింది ఆయన. చూస్తే 200 ఉంది. ఆయన అన్నాడు, నాకు 200 పెట్టారండి. ఏమండి మీకు పెట్రోల్కి ఎంత అయిందండి? నేను అన్నాను, అవుద్దండి ఒక 300 దాకా అవుద్దన్న. 300 పెట్రోల్ కొట్టుకొని వచ్చారు, 200 జేబులో పెట్టారు. మరి ఇంటికి వెళ్తే భార్య పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. వాళ్ళు ఏం చూడరా మా నాన్న ఏమన్నా తీసుకొస్తారని అన్నాడు. నాకు ఆ రోజు అనిపించింది నిజంగా నేను వద్దు అని అంటుంటే అదేదో ఇదనుకున్నా, అమ్మయ్య పాపం వాళ్ళ ఇబ్బంది పెట్టడం ఎందుకులే, కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నారు, ఈ మైండ్ సెట్లో ఉన్నోళ్ళల్లా ఆ రోజు అనిపించింది నిజంగా మరి సేవకులు, మరి ఆయన చెప్పింది కూడా కరెక్టే కండి. పాపం ఆయనకి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. నేను వద్దు అనటం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎలా కనపడుతున్నానంటే, అరే పలానా ప్రసన్న గారు వస్తే పాపం సందా తీసుకోడరా, ఆయన్ని పిలుద్దాంరా. మరి వాళ్ళు ఎలా బతకాలండి? వాళ్ళకి ఏ ఉద్యోగం లేదుగా, వాళ్ళు ఎప్పుడూ సేవ మీదే ఉంటున్నారుగా. మరి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలకు ఉండవు కోరికలు. మొన్న రీసెంట్గా అండి ఒక ఊరు ప్రేయర్కి వెళ్ళాం. సుమారుగా ఒక 900-1200 ఖర్చు అయింది, 1200 ఖర్చు అయింది. అంత అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు మాకు చందా పెట్టారు, 200 పెట్టారు. వెళ్ళటానికి రావడానికి అయిన ఖర్చు 1200, పెట్టిన చందా 200. ఆ 200 కూడా అక్కడికి వెళ్ళాక బండి రిజర్వ్లో పడితే పెట్రోల్ కొట్టించుకున్నా. రిటర్న్ వచ్చేటప్పుడు మా మిస్సెస్ ఒక మాట ఉంది. ఏమందంటే, చిన్నమ్మాయి వచ్చేటప్పుడు బూందీ అను లడ్లు పట్టుకురమ్మన్నా అంది. బూందీ లడ్లు అంటే ఎంత, 150లో వస్తాయిలే అనుకున్నా. మళ్ళీ కొంత దూరం వచ్చిన తర్వాత పెద్దమ్మాయి కివీ ఫ్రూట్స్ అను ఏదో ఫ్రూట్స్ తెమ్మంది అంది. ఇనుకుంటూ వస్తున్నా, ఓకే అని కూడా అంటలా, ఎట్టంటాం ఏది లేదు. సరే అని చెప్పి వస్తున్నా. ఇంకొంత దూరం వచ్చిన తర్వాత ఈరోజు సండేగా చికెన్ పట్టుకెళ్దామా అంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అనుకోకుండా ఇంటికాడ షాప్ ఉండటం వల్ల
ఎవరో రూ. 680 పెట్టి సరుకులు తీసుకున్నారు అప్పుడే. అయి ఫోన్‌పే కొట్టారు. అక్కడ ఆపి వచ్చేటప్పటికి అయన్నీ కొనుక్కొని వచ్చినాం. ఏవండీ నా ప్లేస్‌లో ఇంకొక సేవకుడుంటే ఆయన పరిస్థితి కూడా అంతే కండి. ఆయనకెక్కడి నుంచో వస్తాయి. నాకంటే ఇదేదో ఉంది కాబట్టి ఇందులో నుంచి వచ్చినియి అనుకోండి. మరి ఆయన పరిస్థితి ఏంటి? అంటే ఈరోజు మనం దేవునికి ఇచ్చేటువంటి విషయంలో మనం ఎప్పుడైతే చేతిని వెనక్కి లాగుతున్నామో, దాని ద్వారా సరైనటువంటి సువార్త అనేటువంటిది కూడా ప్రజలకి వెళ్ళలేదండి. అక్కడికెళ్ళిన తర్వాత బండి రిజర్వ్‌లో పడింది. ఇప్పుడు ఇంటికెట్టెళ్ళాలని ఆలోచిస్తున్నా నేను. ఇంటికెట్టెళ్ళాలని ఆలోచిస్తున్నా. లేకపోతే ప్రశాంతంగా నేను వాక్యం చెప్పుకోగలనా? చెప్పలేను. నిజంగా ఈరోజు కాసేపు బైబిల్ మీద కూర్చుందాం అనుకునేటువంటి సేవకుల కంటే, రేపు ఎలా బ్రతకాలో అని ఆలోచించేటువంటి సేవకులే ఎక్కువైపోయారు ఈరోజు. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, నిజంగా సేవకుడిని ఒకసారి పరిశీలించాలి. ఏంటి మనం ఇచ్చేటువంటి డబ్బులను బట్టి ఆయన ఏమైనా కూడబెట్టుకుంటాడా? లేదా ఆస్తులు కొనుక్కుంటాడా? లేదంటే బంగారం ఒంటినిండా వేసుకొని తిరుగుతున్నాడా? లేదా మేడలు కొనుక్కుంటాడా? కార్లు కొనుక్కుంటాడా? అసలు బ్రతకడానికి ఇబ్బంది అవుతుందా? అసలు నాకున్నటువంటి సేవకుడు పరిస్థితి ఏంటని ఆలోచించేటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి చెప్పండి ఈరోజు. వాడు ఎక్కడ పడితే నాకెందుకండి? వాళ్ళ ఇంట్లో కష్టం వస్తుంది. ఈరోజు వెళ్ళి మనం వెళ్ళి మనం అందుబాటులో ఉండగలుగుతున్నావా? మరి ఎందుకు సేవకుడి గురించి ఆలోచించినప్పుడు అంతగా? నీ కొరకు 24 గంటలు కూర్చొని నీకు ఒకరోజు వాక్యం బోధించడానికి ఎన్ని రోజులు కూర్చొని ఆయన ప్రాక్టీస్ అవ్వాలి దాన్ని? ఎన్ని రోజులు కూర్చొని దాన్ని ప్రిపేర్ అవ్వాలి? ప్రతిరోజు ప్రార్థనలో నీ గురించి వేడుకుంటుంటాడే, ప్రతిరోజు నీ గురించి ప్రార్థిస్తుంటాడే, తనకి ఎన్ని కష్టాలు వచ్చినా నీ ఇంటికి వచ్చి నీ నెత్తి మీద చేయబెట్టి నిన్ను దీవించి, ఏది దేవునికి ప్రతినిధిగా నిన్ను దీవించి నీ కుటుంబాన్ని ఆశీర్వదించమని దేవుణ్ణి అడుగుతుంటాడే. ఏ రోజున ఆయన కుటుంబం గురించి అడుక్కున్నాడా? మరి అటువంటి సేవకుడు ఏమైపోతేలే నాకెందుకులే అనుకుంటే, అసలు బ్రతుకుతుండో లేదో కూడా తెలిసేటువంటి పరిస్థితి మనకు లేకపోతే, చూడండి వాళ్ళ పరిస్థితులు చూడండి. నిజంగా వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు వేసుకునే చెప్పులు చూడండి ఎలా ఉంటాయో. దేవుని సేవ అనేటువంటిది యథార్థంగా జరగాలి అంటే ఒకటి మన గుప్పిళ్ళు అనేటువంటిది ఖచ్చితంగా ఇప్పాలండి. బిగబట్టకూడదు ఆ విషయంలో. బిగబడితే ఏమవుద్ది? బిగబడితే ఏమవుద్దండి? ఎప్పుడు రూ. 5, రూ. 10, రూ. 5, రూ. 10 ఇస్తుంటాం. ఓకే. నిన్న ఇవాళ మీద హాస్పిటల్కి 3000 పెట్టినాం మేము. అయ్యగారే పెట్టింది పక్కనుండి దగ్గరుండి. ఈరోజు హాస్పిటల్లో ఒక 2500, నిన్న ఒక 1000 రూపాయలు, 3500. దేనికి? కొద్ది గ్యాస్ పెడితే తీసుకెళ్ళి 3500 పెట్టి వచ్చాం అక్కడ. జ్వరం వస్తే హాస్పిటల్కి పోతే 1000 రూపాయలు పెట్టి వస్తున్నాం అక్కడ. ఆదివారం నాడు వస్తే చికెన్కి ఎంత పెడుతున్నాం? కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కానుక ఎంత ఇస్తున్నాం మనం? అంటే ఎవరు తింటున్నారు? మనం ఇచ్చేటప్పుడు మన ఆలోచన ఏంటంటే, ఈ కానుకలన్నీ పాస్టర్గా, అంటే మీ సంగతి కాదులేండి, మామూలు చెప్తున్నా, ఉంది కాబట్టి రికార్డింగ్ ఉంది కదా. అంటే ఇచ్చేటప్పుడు మన ఆలోచన, అరే ఈ కానుకలు మొత్తం సేవకుడేగా తినేది, ఆయనేగా ఇదయ్యేది. అంటే సేవకుడు 24 గంటలు మీకోసం బ్రతుకుతున్నప్పుడు సేవకుల పిల్లలు చదువుకుంటారా? వాళ్ళకి ఫీజులు ఏమైనా ఫ్రీ ఇస్తారా? ఎవరు కదా. నిజంగా బీసీసీ అని సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళ స్కాలర్షిప్లు ఏమని అంటున్నారు అసలు ఇప్పుడు. మళ్ళీ మనం ఏమంటాం తెలుసా? అసలు ముందు నువ్వు రేషన్ కార్డు మార్చుకున్నావా? అసలు నువ్వు సర్టిఫికేట్ నీ క్యాస్ట్ సర్టిఫికేట్ మార్చుకున్నావా? ఎందుకంటే బుద్ధి లేనటువంటి మాటలు ఇవన్నీ. బీసీసీ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పిండా దేవుడు ఎక్కడన్నా? సరే తీసుకో, మంచిదే, నేను కాదని అంటలా, తీసుకో మంచిదే, నువ్వు ఒప్పుకో, మనుషులు ఎదుట ఒప్పుకో. అంటే మనం అనేటువంటి మాటలు ఎలా ఉన్నాయి అంటే, మరీ బుద్ధి లేనటువంటి వాళ్ళు మాట్లాడినట్టు మాటలు మాట్లాడకూడదు మనం. కాబట్టి దేవుని విషయంలో, దేవునికి ఇచ్చేటువంటి విషయంలో క్రైస్తవులమైనటువంటి మనం ఎంతగా ఇస్తే అంతగా దేవుని వాక్యం అనేది అభివృద్ధి చెందుద్దండి. ఒకవేళ నువ్వు ఇచ్చేటువంటి సేవకుడు ఇచ్చినటువంటి ఆ రూపాయిని అనవసరంగా ఖర్చు పెడుతున్నాడు అని నీకు తెలిసిందా, ఇవ్వటం తగ్గించేసుకోవటం అంతే. ఇవ్వకూడదంటేక, ఇదిగో నేను ఇస్తాను, ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్తున్నాడు, తాగుడుకో దేనికో, నేను చూశాను ఒకప్పుడు, ఓకే శుభ్రంగా వదిలేసే ఆయన అంతే. ఇవ్వటం మానేసేయి. అప్పుడు ఏం చేయాలి? నువ్వు డైరెక్ట్గా సహాయం చేసుకో, పేదలకు సహాయం చేయి. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సేవకుడు అనేటువంటి బ్రతకడానికే ఇదైతే, మనకి గలతీలు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, కానీ రాసుకోండి, రెఫరెన్స్లో ఒక 4 చెప్తా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి అవి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో ఏమివ్వాలి? భాగం ఇవ్వాలి. ఇచ్చి ఏం చేయాలి? ప్రోత్సహించాలి అతన్ని కూడా మనం.
మన కుటుంబం మాత్రమే ఆనందంగా ఉంటే కాదు, మన సేవకుడు కుటుంబం కూడా ఆనందంగానే ఉండాలి. నెక్స్ట్ ఇంకొక మాట ఉంటుంది, మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, పనివాడు ఆహారమునకు పాత్రుడు కాడా. నెక్స్ట్ కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుందండి, 9వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంటుంది, మీరు చదవండి. తర్వాత 1 తిమోతి 5వ అధ్యాయం 17, 18వ వచనంలో, నూర్చెడు ఎద్దు మూతికి ఏం పెట్టద్దు, కళ్ళెం పెట్టడం అంటే ఏంటండి? కళ్ళెం పెట్టడం అంటే ఏంటి? సేవకుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా సంఘం విషయంలో బాధపడేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాకూడదండి. ఎందుకండి బాధ? అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పినా సంఘంలో మార్పు రాకపోతే ఎందుకంటే ఇంకా అక్కడ ఉండడం ఎందుకు? నేను అదే చెప్పానండి అయ్యగారికి ఒకసారి. నేను కొంతకాలం ఒక సంఘంలో ఉన్నాను అనుకోండి, నేను కొంతకాలం పనిచేస్తా, వాళ్ళలో ఏ మార్పు రావట్లేదు, వదిలేస్తా, అంతే. ఇంకో ఊరు చూసుకుంటా, అంతే. నా జీవితం అంతా వెచ్చిచ్చి మీ దగ్గర కూర్చొని జీవితాంతం మీకు వాక్యాలు బోధించి ఆఖరికి నేను కూడా భ్రష్టుడిని అయిపోయే పరిస్థితికి వస్తే ఉపయోగం ఏముంది అండి? 10వ తరగతి ఎన్ని సంవత్సరాలు చదువుతున్నా పాస్ అవ్వట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? 2-3 సంవత్సరాలు చూస్తారు, ఏం చేస్తారు? వదిలేస్తారు. ఇక ఈడి సావి ఇంతే, ఈడి పాస్ అవ్వడం ఏమవడం అని వదిలేసి అనేదో ఒక పనిలో పెడతారు, అంతే కదా. అందుకే బైబిల్లో వాత వేయబడినటువంటి మనస్సాక్షి అంటాడు. ఒక వాళ్ళు మారడంటాడు, భ్రష్టాత్మక అప్పగించేశానంటే వాళ్ళని. వాళ్ళు మారినప్పుడు ఎంత చేసినా ఉపయోగం ఏముంది? వినేటువంటి వాడికి చెప్తాం, మారేటువంటి వాడికి చెప్తాం, నేను మారను, నా పద్ధతి ఇంతే అన్నటువంటి వాడికి ఇంకేం చెప్తాం మనం? వదిలేయటమే. వాడు ఒక్కడిని పట్టుకొని కూర్చుంటే ఎంతో ఉంది సేవ బయట చేసేది, వెళ్ళిపోవటమే. విన్నటువంటి వాడు మారతరు. నెక్స్ట్ ఇంకో విషయం ఉంటుందండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ, నేను మీకు భారంగా ఉండకూడదని రాత్రింబవళ్ళు కష్టము చేసి, ఆ మాట ఉంటుంది చూడండి ఒకసారి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అండి. అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబవళ్ళు కష్టము చేసి, ఎలా బతుకుతున్నారంట పాపం వీళ్ళు? రాత్రింబవళ్ళు కష్టము చేసి జీవనం చేస్తున్నారంట. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి. మనం కూడా ఏమంటే, అయ్యగారి పనికి పోకూడదా? వెళ్ళొచ్చండి, వెళ్ళొచ్చు. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక ఉద్యోగానికి వెళ్తున్నా, మీ ఇంట్లో పెళ్ళి, అన్నయ్య మీరు పెళ్ళికి రావాలి ఖచ్చితంగా, ఎత్తరా సెలవు? ఎత్తరా? అన్నయ్య మీరు ఖచ్చితంగా ఈరోజు ప్రార్థనకు రా, ఎన్ని రోజులు ఎత్తరండి ఆయనైనా? అప్పుడప్పుడు అయ్యగారు అంటుంటారు కదా, నేను ఇక్కడికి రావడానికి ఎంతమందిని చంపినో, చచ్చిపోయిన వాళ్ళే చంపుతుంటాం చాలాసార్లు. అలాంటి పరిస్థితులు. నాకు ఈరోజు ప్రార్థన ఉంది, సెలవు. ఎవరెత్తారండి? ఎవరు ఇస్తారా? సేవకుడు ఇది కాదని చెప్పి మానేసి కూలి పనికి వెళ్ళిన పని కూడా వద్దంటున్నారండి. ఇప్పుడు ఎందుకో తెలుసా? అయ్యో నువ్వుంటే మేమేం మాట్లాడలేకపోతున్నాం ఇక్కడ. నోరు మూసుకొని పని చేయాలంటే బాగా కష్టంగా. నువ్వు వద్దులే, ఉండు, నువ్వు ఇంటికాడ ఉండు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడం మొదలు పెడితే వింటున్నారండి? వినరు. ఏనేగా మొన్న వచ్చిందిగా పనికి, ఇక ఇదే మాట. ఏమండి, అటు అడుగు పెట్టలేక ఇటు అడుగు పెట్టలేక ఎక్కడుండి బ్రతకలేక, ఏంటండి వాళ్ళు పడేటువంటి కష్టాలు? మనకేం తెలుసని మనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సేవకుడుగా తనకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఒకటి, సేవలోకి వచ్చేటువంటి సేవకుడు కూడా ఒక అర్హత ఉండాలండి. నిజంగా ఎప్పుడైనా ఎవరు పడితే వాళ్ళు వచ్చేయటం కాదు. వచ్చేసి నాకు వాక్యం చెప్పడం వచ్చేసింది, నేను మాట్లాడేస్తా, నేను సేవ చేసేస్తా. ఏంటండి సేవ చేసేది? దానికి అనుగుణంగా బ్రతికేటట్టు ఉండాలి మనం కూడా. నిజంగా నా సేవకుడి అర్హత ఉందా, నన్ను నడిపించగలిగే శక్తి ఉందా? ఎవరు పడితే వాళ్ళు నడిపిస్తారులే అని చెప్పి ఎక్కుతాం బస్సు. అండ్ నాకు కారు తోలటం రాదండి, అందరు ఎక్కండమ్మా నేను తీసుకుపోతానంటే ఎక్కుతారా? అన్న నువ్వు ముందెళ్ళి మేము వెనమాల వస్తాలే అంటాం మనం. ఎందుకని? నమ్మకం లేదు. నేను ఎప్పుడు బస్ దోల్లా, నేను స్టీరింగ్లో కూర్చున్నా, రెండు ఎక్కండమ్మా వెళ్దాం కొరలమండి అంటే ఎక్కుతారా? ఏమవుద్ది ఎక్కితే? మరి మన శరీర విషయంలో మనం ఇంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు మరి ఆత్మ విషయంలో ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి మనం? ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో పెట్టేస్తామని తీసుకెళ్ళి మన ఆత్మనే.
నడిపించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడి చేతికి మాత్రమే అప్పగించాలండి అది. ఎవరైనా పాస్టర్ గారేలే, ఎవరైనా డ్రైవరేలే అంటే యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరైనా పాస్టర్ గారేలే అంటే రేపొద్దున చనిపోయిన తర్వాత అర్థమైద్ది. ఇద్దరు అక్కడే ఉంటారు. ఎక్కడ? నరకంలో. ఏంటి అయ్యగారు అంటే, చెప్పినందుకు నేనొచ్చా, విన్నందుకు మనిద్దరం ఇంతే. ఇక ఎప్పుడైనా వాక్యాన్ని గమనించాలి. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారా లేదా చూసుకోవాలి. నిజమైనటువంటి సేవకుడికి అండగా నిలబడాలి. ఆయన కష్టంలోనైనా, నష్టంలోనైనా, బాధలోనైనా, ఎలాంటి ఇబ్బందుల్లోనైనా మనం ఖచ్చితంగా అండగా నిలబడాలి. మేమున్నాం మీకు, మీ పనేంటి? మీరు మమ్మల్ని నడిపించండి అంతే. మమ్మల్ని సరైన దారిలో ఉంచండి అంతే. మీరు మాకు అవసరమైనటువంటి మాటలు తీసుకొచ్చి, దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చి మాకు చెప్పండి అంతే. మీకు మేమున్నామనేటువంటి అండ, ఆ భరోసాను మనం ఎవరికి ఇవ్వాలంటే ఒక సేవకుడికి ఇవ్వాలండి. కష్టపడి పనిచేసేటువంటి సేవకుడికి. సంఘం మీద బ్రతకాలనుకునేటువంటి వాళ్ళకి కాదు. ఎందుకు అయిపోయిందంటే మనం ఇచ్చేటువంటి విధానం సరిపోక వాళ్ళు బతుకు తెరువు కోసం పరిగెడుతున్నారు. ఇక రాబోయేటువంటి రోజులు వాళ్ళు కూడా కనపడరండి మనకిక. సేవ చేసేటువంటి ఎవరు కనపడుతున్నారు? ఇప్పుడున్న తరం వేరండి. ఇప్పుడు నుంచి వచ్చే వాళ్ళలో ఏ ఒక్కరినైనా కానీ అరే బైబిల్ పట్టుకొని వెళ్ళి అనండి, లేదు, రాట్లా. ఎందుకని? ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు. అంటే పెళ్ళికి వెళ్దామండి ప్రార్థనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత సేవకుడు భార్య వస్తారు. అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకొని వస్తారు. అందరూ సగం తిరుగుతుంటారు. పాప మా పాస్టరమ్మ గారిని ఎవరూ మందలేరు. నేను చూశానండి, చాలా ఊర్లలో చూసేది. అందరూ తిరుగుతుంటారు. సగం పాస్టర్ గారు ఆడ కూర్చొని ఉంటారు, పాస్టర్ గారి భార్య ఎదురు కూర్చొని ఉంటుంది. ఆ కుటుంబంలో ఎవరు వచ్చి ప్రార్థన కూర్చోరు అక్కడ. ఎలా ఉంటుందండి వాళ్ళకి? ఎలా వస్తారు పక్కన? ఇప్పుడు అమ్మ రమ్మ ప్రార్థనకి వెళ్దామంటే వస్తారు వాళ్ళు పక్కన? అయ్యా అక్కడికి వెళ్తే ఎవరు మందలియట్లేదయ్యా, ఎవరు పట్టించుకోవట్లేదయ్యా. ఎందుకు అవసరమా? మళ్ళీ వాళ్ళ మీద సెటైర్లు, మళ్ళీ కింద కూర్చొని ఆ సేవకుడి మీదే సెటైర్లు మళ్ళీ. అటన్నిటినీ తట్టుకొని కష్టమైన, నష్టమైన, తినకపోయినా సేవ చేస్తూ అపోస్తుడైన పౌలు గారు ఆయన పడ్డ కష్టాలు ఒక లిస్టే ఉందండి, ఒక అధ్యాయం అంతా. ఇంకా చాలా ఉన్నాయండి, చెప్పే ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను చెప్పట్లేదు, ఇప్పటికే లేట్ అయిపోయింది, ముగిచ్చేస్తున్నా అన్నాడు. మరి అన్ని కష్టాలు పడి సేవ చేయాల్సిన పని ఏంటి? సంఘం ద్వారా పోషింపబడేటువంటి ఆజ్ఞ ఉన్నా, అర్హత ఉన్నా నేను చేయట్లేదు అంటాడు. ఎందుకని? అమ్మ మీరే ఇబ్బందుల్లో ఉన్నారు, మీరే రోగాలతో ఉన్నారు, మీరే బాధలో ఉన్నారు, ఇంకా మీ దగ్గరకు వచ్చి నేను ఎక్కడ కూర్చున్నాను? కాబట్టి ఇదిగో నేను కష్టపడుతున్నా. మళ్ళీ ఇంకో సందర్భం అంటే ఇదిగో నాకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో, కష్టంలో పలానా సంఘం ఎంతో నన్ను ఆదరించింది అన్నాడు. సహాయం పొందేటువంటి విషయంలో పొందాడు, కానీ ఎప్పుడూ కూడా సంఘానికి అధికంగా భారంగా ఉండలేదండి. ఇగో నాకు 1,00,000 రూపాయల కష్టం ఉంది, తీసుకొచ్చి పెట్టండి అని సంఘంతో చెప్పట్లేదు. ఎప్పుడు ఒకటే, మీరు మారండి, మీ జీవితాలు మార్చుకోండి, దేవునికి దగ్గర అవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీ కుటుంబాలు బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఎంతవరకు ఇదే బాధ సేవకులదే. ముందు మీరు మారాలి. మీరు మారినటువంటి మీరు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి కానుకలు తీసుకొచ్చి ఇవ్వాలి. హృదయాన్ని చూస్తాడు, ఇచ్చేటువంటి మనసును చూస్తాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం దేవునికి కానుకలు ఇవ్వాలి. ఎస్, ఇదిగో మనం ఇచ్చేవి సరిపోతున్నాయి, ఓకే, సరిపోట్లా. దేవుని మందిర పనులకు సరిపోట్లా. మందిర పనులు ఉండవండి, మీకంటే కరెంటు బిల్లు కట్టే పని లేదు కాబట్టి సరిపోతుంది. కానీ మా దగ్గర అండి మొన్న వచ్చింది 2 లైట్లు వెలుగుతుంటాయి ఎప్పుడు. మన ఎందుకని అనుకోకుండా 475 వచ్చింది కరెంటు బిల్లు. దానికి 475 అంటే మీరు బిల్లు కట్టాలంటే ఎంత వస్తుందో ఒకసారి ఊహించండి. మీ దగ్గర కట్టించుకోవట్లేదు కాబట్టి సరిపోయింది అలా. కాబట్టి మందిరం అన్నప్పుడు ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. సేవకుడు సేవ చేయడానికి వెళ్ళేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అతనికి ట్రావెలింగ్ ఉండాలి, ఇవన్నీ చూడాల్సింది సంఘమే. కాబట్టి విస్తారంగా దేవునికి ఇవ్వాలి, దేవుని ఆశీర్వాదాలు పొందాలి. అదే అంటాడు కదా మలాకీ గ్రంథంలో, ఇది విస్తారంగా నా మందిరానికి మీరు తీసుకురండి, అప్పుడు నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరేస్తా. కానీ ఇచ్చేటప్పుడు మీరేం చేయాలి? సేవకుని గమనించండి, వాక్యానుసారంగా పెంచుతున్నాడా లేదా, ఆయన కష్టం ఏంటో, ఇక్కడ ఉన్నటువంటి పనులేంటో, వాటన్నిటిని బట్టి మనం ఆలోచించుకొని దేవునికి ఇష్టపూర్వకంగా తీసుకొచ్చి కానుకివ్వాలి. అది నువ్వు ఎంత ఇచ్చినా దేవుడు ఆనందపడతారు. ఇన్ని తీసుకొచ్చి 1,000 ఇమ్మని చెప్పట్లా, అట్టని చెప్పి 10 రూపాయలు ఇమ్మని చెప్పట్లా. కానీ ఒక కుటుంబం బ్రతకగలిగేటువంటి స్థాయిలోనన్నా మనం దేవునికి ఇవ్వాలండి. అలా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు.